బైబిల్లో మొట్టమొదటి ప్రవక్తగా పిలువబడిన స్త్రీ మోషే సహోదరి అయిన మిరియామనే చెప్పాలి. మిరియాము ఇశ్రాయేలు స్త్రీలతో కలిసి దేవుని గొప్పతనాన్ని కీర్తిస్తూ పాడిన పాటతో ఆమె నాయకత్వం గొప్పగానే ప్రారంభమైంది. కానీ ఇది జరిగిన కొద్ది కాలానికే దేవుని వాక్యంలో మనం ఆమె గురించి వేరేలా చదువుతాం. ఈసారి ఒక ప్రతికూలమైన రీతిలో. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మనం చూసినట్లయితే గర్వం ఆమె మనసులో ప్రవేశించి అది ఆమె చేత విరుద్ధమైన మాటలు మాట్లాడేలా చేసింది. తనను తాను గొప్ప చేసుకునే ప్రయత్నంలో దేవుడు ఎన్నుకున్న మోషేను తక్కువ చేసి మాట్లాడింది. మొదట అతని భార్యను విమర్శించింది. తరువాత మోషే నాయకత్వాన్ని తృణీకరిస్తూ మేము అతని వంటి వారము కామా, దేవుడు మమ్మల్ని కూడా వాడుకోలేదా అని తనను మోషేతో సమానంగా చూపించుకోవాలని ప్రయత్నించింది. నిజానికి మోషేకు అతని సహోదరి అయిన మిరియాముకు మధ్య చాలా వ్యత్యాసాలున్నాయి. బైబిల్లో దేవుడు మోషే కోసం రాయిస్తూ అతను మిక్కిలి సాత్వికుడు అని అతని గురించి సాక్ష్యమిచ్చాడు. అయితే దేవుడు మిరియాము గురించి ఇలా ఎప్పుడూ చెప్పలేదు. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడు అని వాక్యం చెబుతుంది. మిరియాము గర్వాన్ని, తప్పుడు వైఖరిని అనుసరించింది. దాంతో నాయకురాలు అనే తన గౌరవాన్ని కోల్పోయింది. ఆమె వైఖరి కారణంగా దేవుడు ఆమెను బలమైన రీతిలో శిక్షించి ఆమెకు కుష్ఠరోగం వచ్చేటట్టు చేశాడు. అప్పుడు అహరోను భయంతో ఆమెను కరుణించుమని దేవుణ్ణి వేడుకున్నాడు. దేవుడు ఆ ప్రార్థన విని ఆమెను ఇశ్రాయేలు సమాజానికి 7 రోజుల పాటు వెలుపల ఉంచమని చెప్పి తిరిగి ఆమెను స్వస్థపరిచాడు. ఇశ్రాయేలు సమాజంలో ఆమె కూడా ఒక నాయకురాలు కావడం చేత దేవుడు నియమించిన నాయకుణ్ణి కించపరుస్తూ మాట్లాడినందుకు అందరికీ తెలిసేలా దేవుడు ఆమెను అందరి ముందు కఠినంగా శిక్షించాల్సి వచ్చింది. దేవుడు తన సేవకుడైన మోషేను ప్రేమించాడు. అందుకే అతనికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలను ఆయన సహించలేకపోయాడు. దేవుడు మిరియామును కూడా అలాగే ప్రేమించాడు. ఆ కారణంగానే ఆమె ఎప్పుడూ మర్చిపోలేని విధంగా ఆమె తప్పును సరిదిద్దాడు. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.